ఎన్సిఎఫ్ 2005 మల్టీలింగ్వలిజం ఇన్ లెర్నింగ్ లాంగ్వేజ్ షుడ్ బి సీన్ హ్యాచ్. సో ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్ ఎన్సిఎఫ్ నుండి మీకు తప్పకుండా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది అనమాట. సో ఎన్సిఎఫ్ ప్రకారం మల్టీలింగ్వలిజం అనేది ఏ విధంగా ఒక క్లాస్ రూమ్ లో ఒక టీచర్ చూడాలి. ఛాలెంజ్ ఫర్ స్టూడెంట్స్ టు లెర్న్ మెనీ లాంగ్వేజెస్. సో ఎప్పుడు కూడా ఛాలెంజ్ అనేది నెగిటివ్ ఆప్షన్స్ అండి. ఎప్పుడు కూడా మీరు ఛాలెంజెస్ ఇవ్వకూడదు. ఓకే, ఇక్కడ చూడండి, టీచింగ్ లెర్నింగ్ ని ఇంగ్లీష్ లో హిండ్రన్స్ చేయాలంటున్నాడు. ఇది కూడా నెగిటివ్ ఆప్షన్ అండి. ఎప్పుడు కూడా మనకి ఎన్సిఎఫ్ ప్రకారం మల్టీలింగ్వలిజం అనేది మీరు ఎప్పుడు కూడా క్లాస్ రూమ్ లో ఒక రీసోర్స్ గా చూడాలండి. ఏంటండి, ఒక రీసోర్స్ గా చూసి మల్టీలింగ్వలిజం ని మీరు ప్రోత్సహించాలి క్లాస్ రూమ్ లో. ఓకే, లాంగ్వేజ్ క్లాస్ రూమ్ లో. అయితే ఇక్కడ మనకి ఎక్కువ కన్ఫ్యూషన్ జరిగేవి ఈ రెండు విషయాల్లో చాలా మంది కన్ఫ్యూషన్ అయిపోతూ ఉంటారు. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి ఇంగ్లీష్ ని అసోసియేటెడ్ అఫీషియల్ లాంగ్వేజ్ గాను సెకండ్ లాంగ్వేజ్ గాను చూస్తూ ఉంటాం. అలాగే మనకి అకార్డింగ్ టు ఎన్సిఎఫ్ ఇంగ్లీష్ ని ఏమని పిలుస్తారండి, గ్లోబల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తుంటారు. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుండి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట.